గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ అందరికీ పంపించండి, జూమ్ మీటింగ్ లింకు. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కాయిన్ రేట్ ఇంకా పెరగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మీరు పాటిస్తూ ఉంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇంకా చేయాలి. ఎలాగంటే క్యూ ఎక్స్చేంజ్లో ఇంకా జాయినింగ్స్ పెంచుతున్నారు. కాయిన్ ఇంకా వచ్చిన వాళ్ళు 100 మందో 1000 మందో వచ్చినప్పుడు 2-3 కొంటున్నారు అనుకుందాం. అయినా సరే ఎక్కువే. రేపు ఇంకొక ఇద్దరు కొంటారు, ఎల్లుండి ఇంకొక ఇద్దరు కొంటారు, అలా కొంటారు. రోజు అందరూ కొనిరు. సో అది పెంచుతున్నారు, సంతోషం. ఇకపోతే కే వ్యాలెట్లకు ఎవరు వచ్చినా ఎక్స్చేంజ్లో పెట్టించండి. డాడీ రోబోట్లోకి ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళమని చెప్పండి. అలా వెళ్ళినప్పుడే వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలా వెళ్ళినప్పుడే ఎక్స్చేంజ్ ఇన్కమ్ కూడా ఇంకా నేను ఇవ్వలేదు, ఇస్తాను. ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. తద్వారా ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం ఎలాగో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనకి ఇబోలో ఉన్న వాళ్ళు, నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, 10% కూడా లేరు. 10% కూడా ఎక్స్చేంజ్లో లేరు. మొత్తం 50 లక్షలకు పైన ఉన్నటువంటి మన సంస్థ 10% మంది కూడా లేరు. అంత అవుటర్స్ వచ్చారు. అది మంచిది, అది అవసరం. కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు. కాబట్టి వీళ్ళందరినీ క్యూ లైఫ్లో నుంచి ఇది కిబోర్డ్ నుంచి క్యూ లైఫ్కి వెళ్ళినా, క్యూ లైఫ్ నుంచి క్యూ లైఫ్కి వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళందరూ ఎక్స్చేంజ్లో వాళ్ళందరూ రీచర్ అయ్యేలా చూసుకోండి. ఎవరికైనా రిఫరల్ ఇచ్చారంటే బాబు ఎక్స్చేంజ్ కూడా చేసుకుని అది ఇచ్చేయండి, బాబు కేవలం చేసుకుని అది ఇచ్చేయండి. అప్పుడు మీకు వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది. అలా ఇవ్వలేదనుకోండి, మీకు నష్టపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్లో వేరే మెయిల్తో జాయిన్ అవుతారు. మీ దగ్గర ఒక మెయిల్ తోటి ఉంటారు, ఆ రెండు టాలీ అవ్వవు. అప్పుడు ఏం చేస్తారు, అవతల ఎక్స్చేంజ్లో ఉన్న మెయిల్తో మళ్ళీ ఇంకొకటి తీసుకుంటారు, మీకు నష్టం వస్తుంది. అలా చేయకుండా ఎవరినైనా ఇలా వచ్చిన వెంటనే ఎక్స్చేంజ్ అండ్ కే వ్యాలెట్ కూడా చేయించండి. ఈరోజు మన కాయిన్ రేటు అద్భుతంగా పెరుగుతున్న కారణంలో ప్రధానమైంది కొత్త వాళ్ళు మన ఎక్స్చేంజ్కి వస్తున్నారు. ఆ లోపలికి వచ్చిందో వాళ్ళు చూపించండి, ఇలా చేసుకోండి, ఇలా పెరుగుతుంది చూడండి, ఇదిగో ఇలా గ్రో అవుతుంది, దీన్ని చూడండి అని చెప్పండి. అప్పుడు ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్ కూడా ఇంకా ఇవ్వలేదు, కొన్ని ఇంకా చాలా ఇవ్వాలి మీకు. 1 by 1 ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తాను. కాబట్టి ఇంకా అద్భుతమైన రేట్ రావాలి. కాబట్టి మీరు ఎక్స్చేంజ్ రిఫరల్ని కూడా అందరికీ దగ్గరుండి మీరు చేసినప్పుడే చేయించండి. అలా వచ్చిన వాళ్ళలో 100 రూపాయలని కొనిపించండి కుదిరితే, 10 రూపాయలదైనా కొనిపించండి కుదిరితే. మనకి సేల్ పెరుగుద్ది. 10 రూపాయలకి ఎంత కాయిన్ వస్తుంది అంతే వస్తుంది, కానీ రావడం అన్నట్టు అవుద్ది. ఇప్పుడు 15 లక్షలు ఉంది, 10 రూపాయలది కొన్నాడు, 10 రూపాయలదే కొన్నాడు అనుకుందాం. అది అలవాటు చేయండి. 20 లక్షలకి వెళ్ళిపోయింది అంటే 13, 14 రూపాయలు లాభం వస్తుంది. 4 రూపాయలు, 5 రూపాయలు లాభం వస్తుంది. సో 30 లక్షలకి వెళ్ళిపోయింది మన కాయిన్. 50%, సగానికి సగం. అంటే 10 రూపాయలది కొంటే 10 రూపాయలకి 10 రూపాయలు, 20 రూపాయలదే ఆయన కాయిన్ రేటు పెరుగుద్ది. అమ్మేసుకోమనండి, అమ్మమనండి, కొంతైనా అమ్మమ్మనండి. అందరినీ 10 రూపాయలది కొనడం ఎంత అవసరం, అందులో 5 రూపాయలు మళ్ళీ అమ్మకాన్ని పెట్టమనండి. పెరిగిన తర్వాత మళ్ళీ అదే రేట్లో కాకుండా ప్రతి ఒక్కరిని ఓ 10 రూపాయలు కొనుక్కోమని చెప్పండి, 5 రూపాయలు అమ్మని చెప్పండి. లేదా 2 రూపాయలు కొనుక్కోమండి, ఒక రూపాయిది ఉంచుకుంటాడు, మరొక రూపాయిది అమ్మేస్తాడు, నష్టమేం లేదు. 1 రూపీ కొనమనండి, ₹1 అమ్మేస్తే ₹1 ఉంచుకుంటాడు. ₹1 ఎప్పుడు అమ్ముతాడు, ఇది డబల్ అయినప్పుడు చెప్పండి. డబల్ అయిపోయినప్పుడు చెప్పండి, రూపాయికి రూపాయి వస్తుంది కదా నీకు, నీ రూపాయి నీకు వచ్చింది, ఇంకా ₹1 ఇంకా నీకు ఇంకో రూపాయి కాయిన్ ఉంది, నీకు క్యూసీసీ కాయిన్ ఉంది, నీకు లాభం. అది పెరుగుతూ ఉంటుంది చెప్పండి. అప్పుడు వాళ్ళు కొనుక్కోవడం అలవాటు అవుతుంది, ఎలా కొనాలో అలవాటు అవుతుంది. దానివల్ల డెఫినెట్ ఎవరైనా సరే 1 రూపీది కొనుక్కోవచ్చు కదా, అది చెప్పండి. అప్పుడు కాయిన్ రేట్ ఇంకా 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 బలంగా పెరుగుతుంది. ఎక్స్చేంజ్లోనూ క్యూబోలు అందరూ వెళ్ళిపోయి ఖాళీకి కూర్చోకుండా వాళ్ళ చేత ₹1 కొనిపించండి, ఒక్క రూపాయి చాలు.
అది దాని కండిషన్ తర్వాత చూద్దాం. ఎక్స్‌చేంజ్‌లోకి వచ్చిన వాళ్ళందరూ రూ. 5 కొనుక్కోవాలి. మనం గతంలో మాట్లాడుకున్నాం. అది ఇప్పుడే చేయించండి పర్లేదు. అంత నా దగ్గర రూ. 5 లేదు బాబు. చాలా కష్టంగా ఉంది. రూ. 5 అయితే నేను పెట్టలేను అన్నారనుకోండి. రూ. 1 పెట్టించండి. అంతే. ఎక్స్‌చేంజ్‌లో మీకు ట్రేడ్ అవుతూ ఉంటది. నిరంతరం ట్రేడ్ అవుతూ ఉంటది. అది ఏ దేశంలోనైనా పర్లేదు. రూ. 1 అది ఐఎస్‌డిటీతో కావచ్చు, యూఎస్‌డిటీతో కావచ్చు. మీ ఇష్టం. మీకు ఏదైతే అదే. రూ. 1 కూడా కొనిపించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా అద్భుతంగా రేట్ పెరుగుతుంది. అలాగే కొనిపించడమే కాదు, ఆళ్ళు కొనుక్కున్న దాంట్లో పెరిగినప్పుడు ఒక అరక ఒక అరక ఆళ్ళెంత కొన్నారో అందులో సగం అమ్మేమనండి. ఆళ్ళు కొనుక్కుని క్యాష్ వచ్చేస్తది. రూపాయి కొనుక్కుంటే రూపాయి రూ. 2 అయినప్పుడు ఒక రూపాయిది అమ్మేసుకోమనండి. రూ. 5 కొంటే రూ. 5 10 అయినప్పుడు రూ. 5 అమ్మేసుకోమనండి. రూ. 10 కొనుక్కుంటే రూ. 10 అయినప్పుడు రూ. 10 అమ్మేసుకోండి. ఆ పెట్టుబడి ఉండదు. ట్రేడ్ చేయడం అలవాటవుతది. ఓకే. ఇప్పుడు నేను ఈ లింక్ పెడతాను. ఇది అందరికి షేర్ చేయండి. రాత్రి 9 గంటలకి మన మీటింగ్.